గత జనవరి మాసం 25వ తేదీ నుండి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినందుకు ఆర్ మహేష్ కుమార్ అధికారులను అభినందించారు. అమలాపురం కలెక్టరేట్ నందు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాల నిర్వహణపై అధికారుల అనుభవాలను, జరిగిన లోటుపాట్లను, ఉత్పన్నమైన సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, కమిటీ సభ్యుల సమన్వయంతో కళ్యాణోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మాధవి, ఆర్జీఓలు పి శ్రీకర్, డి అఖిల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఒక 2 weeks బిఫోర్ ఇట్సెల్ఫ్ సిఓడబ్ల్యూ ఒకటి కమ్యూనికేట్ చేసి పొజిషన్ చేయమని చెప్పాలి. సో కమ్యూనికేషన్ ఆఫ్ వీల్స్ సచ్ దట్ అందరి మొబైల్స్ హ్యాంగ్ అవ్వకపోదు. సో ఆల్ ఎగ్జిక్యూటివ్ క్షత్రియాస్ అక్రాస్ ద స్టేట్ వాళ్ళ హెడ్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఐ వాంట్ ద ఏసీ ఎండోమెంట్స్ టు గివ్ ఎ బ్రీఫ్. సో ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద దానికి ఒక స్క్రిప్చురల్ వ్యాలిడిటీ ఉందా లేదా, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో దట్ విల్ టేక్ ఎ కాల్ ఆన్ ఇట్. విల్ రైట్ టు ఎండోమెంట్ సెక్రటరీ ఆల్సో. Regarding another major issue which I noticed is particularly parking slots. So parking slots కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, అక్కడ కరెక్ట్గా పార్క్ చేసుకోవలేదు. సో వెహికల్స్ పార్కింగ్ నియర్ ద టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్లో ఆర్ ఎనీ అదర్ నియర్ ఏరియాస్లో. సో నెక్స్ట్ టైం పార్కింగ్ అనేది దట్ విల్ బి ద మేజర్ ఇష్యూ. సో ప్రాపర్గా సెగ్రిగేటెడ్ ఏరియాస్లో పార్క్ చేయాలి. అండ్ అక్కడి నుంచి అట్లీస్ట్ బై వాక్ ఒక 5 to 10 minutes వాక్ అనేది దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో అక్కడ ఆ విధంగా పార్కింగ్ స్లాట్ కొంచెం ప్రాపర్గా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం ఈవెన్ మనకి బీచ్ దగ్గర పెట్టిన కమాండ్ కంట్రోల్లో కూడా యూ నీడ్ సమ్ స్క్రీన్స్ టు బి ఎరెక్టెడ్. ఎందుకంటే డ్రోన్స్ ఫ్లై చేసేది లైవ్గా ఏదైనా ఇష్యూ వస్తే మనం ఐడెంటిఫై చేయడానికి, దాన్ని ఐడెంటిఫై చేయకపోతే ఆప్షన్స్ పెట్టి చూడకపోతే ఇట్స్ లైక్ యూస్లెస్, అంటే సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం అనేది డెఫినెట్గా ఆ స్క్రీన్స్ నెంబర్స్ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పెక్టెడ్ థింగ్ నెంబర్స్ రథోత్సవం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. సో టోటల్ లేఅవుట్ ప్రాపర్గా ఈచ్ ఇంచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ప్లాన్డ్. ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా మూమెంట్లో షాప్స్ అవన్నీ ఇష్యూ వచ్చాయంటే అందులో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ రో పార్టీస్ కానీ అక్కడ మనం పెట్టే పోలీస్ పీపుల్ కానీ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ వాళ్ళకి బ్రీఫ్ చేయండి బిఫోర్ ద ఈవెంట్, అట్లీస్ట్ 1 day or 2 days బిఫోర్. బాబు ఇక్కడ ఏమేమి జరుగుతుంది, మీరు ఎక్కడ ఉండాలి, ఎలా మీరు రియాక్ట్ అవ్వాలి, అది మీరు ఒక చక్రస్నానం దగ్గర ఇలా వచ్చారని చెప్పేసి సో అక్కడ ఉన్న పోలీస్ మెన్ కానీ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ స్విమ్మర్స్ కానీ అందరికి కూడా బ్రీఫ్ చేయండి. ఇలా ఉంటుంది క్రౌడ్, మీరు కొంచెం ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, అదంతా కూడా ఒకసారి ఇనిషియల్గా బిహేవ్ చేసుకోండి. వాట్ దేర్ ఓన్ మెన్. సో దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే దిస్ టైమ్ వి డిడ్ంట్ కాన్సన్ట్రేట్ ఆన్ గివింగ్ ఎనీ ఐ కార్డ్స్, రైట్? ఐ కార్డ్స్ ఇంటెన్షనల్గా ఇవ్వలేదు. డెకరేషన్ మేజర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ మ్యాట్స్ వేయడంలో కొంచెం సరిగ్గా లేదని చెప్తున్నారు. అండ్ మీకు మెంబర్స్ ఎవరైతే పెడుతున్నామో, తర్వాత శానిటేషన్, డ్రోన్స్, వాటర్ సప్లై తప్పవసం, ఇవన్నీ కూడా మ్యాండేటరీ వర్క్స్ సార్, అంటే ఎవ్రీ ఇయర్ ఉండే వర్క్స్ సార్. సో ఈ బడ్జెట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ ఉండేవే కాబట్టి ఎండోమెంట్ వాళ్ళు ఈ బడ్జెట్ బేర్ చేసేది. ఎందుకంటే